మౌన పోరాటం మౌన పోరాటం. మహేంద్ర విశాలాక్షలు మాటల్లో పడిపోయారు. ఇప్పుడే విశాలాక్షి ఫోన్కి ఈ చిప్ని కనెక్ట్ చేయాలి. మహేంద్ర, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. వీడి మీద కోపం జ్యూస్ మీద ఎందుకు, తాగేద్దాం. బాగుంది. ఎస్ విశాలాక్షి, ఇక నుంచి మీరు ఏం చేసినా మాట్లాడినా నాకు తెలిసిపోతుంది. నన్ను బయటికి తోసేశావు కదూ. నా కొడుకుని నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను దుర్గా. ఇంకా నువ్వు నన్ను ఏవీ చేయలేవు. అబ్బో, రివెంజ్ చాలా స్ట్రాంగ్ గా తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. తీర్చుకోండి. బంగారు తల్లి, నక్షత్ర, నువ్వు తల్లి కాబోతున్నావని తెలిసింది. ఎంత సంతోషకరమైన విషయం. అత్తయ్య గారు, అమ్మ బంగారు తల్లి, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నావా? నాకు చాలా సంతోషం. అత్తయ్య గారు, మిమ్మల్ని చూశాక నాకు ప్రాణం వచ్చినట్టు అయింది. లేదంటే ప్రెగ్నెంట్తో ఉండి రోజు ఇంట్లో వాళ్ళ కొందరు మొహాలు చూడలేక చస్తున్నాను. అయ్యయ్యో, అలా చూడొద్దమ్మా. రోజు మంచి మొహాలు చూస్తూ ఉంటేనే బిడ్డ మంచిగా పుడుతుంది. ఈ ఇంట్లో ఉన్న ఏడుపు గుట్టి మొహాల్ని చూస్తే ఆ పుట్టేవాడు కూడా ఏమవుతాడో ఏంటో. అవునత్తయ్య గారు, అదే నిజమే. కానీ ఏం చేయగలను? పొద్దున్నే లేవగానే కాఫీ అంటూ ఓ జ్యేష్ఠాదేవి దర్శనమిస్తుంది. ఆ తర్వాత నంబర్ 2 ఛాయాదేవి దర్శనమిస్తుంది. అయ్యయ్యో వద్దమ్మా, నువ్వు ఈ ముఖాలను అస్సలు చూడొద్దు. అసలే ఈ ఇంట్లో నీ మీద ఇప్పుడు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ కడుపుని చూసి ఓర్వలేని వాళ్ళున్నారు. వాళ్ళు నీ కడుపు పోవాలని ఏదైనా దుర్మార్గం తలపెట్టినా తలపెడతారు. సువర్ణ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఇందాకటి నుంచి చూస్తున్నాను. కడుపుతో ఉన్న నక్షత్రకి ఇలాంటి చెత్త మాటలు చెప్తారా? చెత్త మాటలా? ఏవి చెత్త మాటలు? ఏ ఈ ఇల్లు ఓ అరిష్టం కాదా? హ, ఇది ఎంత దిక్కుమాలిన కొంప కాకపోతే 9 నెలలు మోసాక కన్న నీ కూతురు చచ్చి పుడుతుంది. నీదెంత నికృష్టపు జాతకం కాకపోతే చచ్చిన పిల్లల్ని కంటావు. సువర్ణ, నీది నోరా చెత్త కుప్ప? ఏంటా మాటలు? నా కోడలు కడుపును చూసి మేమెడవడం ఏంటి? వచ్చి రాగానే నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నీ కోడలు అవంతికి కడుపు వచ్చి పోయింది. అప్పట్నుంచి ఈ శ్రోమంటూ ఏడుస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీకు పడని నక్షత్రకి కడుపులో ఓ నలుసు పడిందని తెలిసి మీరెంత గింజుకుపోతారో నాకు బాగా తెలుసు. నీ కోడలికి పిల్లలు లేరు కాబట్టి నా కోడలికి వద్దని నువ్వేం ప్రయత్నాలు చేస్తావో కూడా నాకు తెలుసు. నోర్మోయ్, మా ఇంటికి వారసుడు వస్తున్నాడని మేమందరం సంబరపడిపోతుంటే నువ్వొచ్చి మా సంతోషానికి నిప్పు రాజేస్తావా? బుద్ధుందా నీకు? ఏమండి దుర్గ గారు, మీరేమో మీ ఇంటికి వారసుడు అంటారు, సువర్ణేమో తన వంశాంకురం అంటుంది. ఏంటిది? పుట్టేవాడు వాళ్ళింటికి వారసుడెలా అవుతాడు రఘురాం? రక్తమా తన వంశమా? కరెక్టే. ఆవిడ కేవలం పెంపుడు తల్లి. అవునవును, ఎంతైనా రక్త సంబంధమే. లేకపోతే నక్షత్ర కన్సీవ్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు మీరు నక్షత్రకి ఓ జాకెట్ ముక్కో, ఓ పసుపు కుంకుమో, చేతి గాజులో ఇవన్నీ తెచ్చిపెట్టారా? లేదే. అదే మా సువర్ణ చూడండి, ఇదిగో ఈ విషయం తెలియగానే ఇదిగో ఓ పట్టు చీర, ఓ పట్టు జాకెట్టు, ఇదిగో మట్టి గాజులు, చూడండి పువ్వులు, ఇదిగో పళ్ళు, ఇవన్నీ తెచ్చింది. ఇది కదా ప్రేమంటే, ఇది కదా నిజమైన బంధం అంటే. రఘురాం, నువ్వు మాట్లాడుకో. ఏంటి ప్రేమ బంధం అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? కన్న కొడుక్కి విషం పెట్టి చంపాలని చూసినా ఈ మనిషి ప్రేమ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఇప్పటికీ తన మనసులో ఎంత విషం ఉందో నాకు తెలియదనుకుంటున్నావా? అయ్యయ్యో, అది ఇదివరకండి. ఇప్పుడు సువర్ణ పూర్తిగా మారిపోయింది. అవును దుర్గా, చెట్టు నరికి గొడ్డలికి కర్ర తయారు చేస్తారు. తనని నరికిన గొడ్డలికి చెట్టు కర్రగా మారడం మానదు. తనకి మేలు చేస్తున్నా సరే గొడ్డలి చెట్టు నరకడం మానదు.